దావీదేమన్నాడమ్మా, నా ప్రాణమా యెహోవాను సన్నతించు, ఆయన చేసినటువంటి ఉపకారము దేని మరవకూడదు అన్నాడట. ఏం మరవకూడదు అన్నాడు? దావీదు ఎంత రాజు మనందరికి తెలిసిందే కదా. 12 గోత్రాలకు అభిషేకం, పట్టాభిషేకం పొందిన వ్యక్తే దావీదు. తన ప్రాణముతో చెప్పుకున్నాడు, నా ప్రాణమా, కన్నులు చేశాడు, నా ప్రాణమా ఈ లోక ఆశలో చూడొద్దు, నా ప్రాణమా ఇదిగో ఈ స్థితిలో నువ్వు, ఇదిగో ఈ రోజు ఈ స్థితిలో నువ్వు నేనున్నానంటే దేవుడు ఇచ్చినదే. నా ప్రాణమా ఆయన చేసినటువంటి కార్యము దేవుని మరవకూడదని ప్రతి దినము కూడా తన హృదయాన్ని, తన ప్రాణముని గద్దించుకున్నాడంట. వాస్తవం కదండి. దావీదు ఎందుకంటాడు అన్నమాట? తెలుస్తుంది కదా. మరి నేను గొర్రెలు కాసుకుని దొడ్లో నుంచి వచ్చినటువంటి నేను, నా కాళ్ళ వాసన ఎవరు కూడా అంత పలకరు, ఎక్కడైతే అక్కడే ఉండేవాడిని. మరి ఈ రోజున ఏ రోజు కూడా గమనించున్నాడేమో, దాని నుంచి భేష్మ వరకు ఒక్కడే రాజుగా వెలిగాడంట. పరిపాలన చేస్తున్న విషయంలో ఎక్కడ హెచ్చించుకోలేదంట. నా ప్రాణమా తినుము తాగుము, అయితే దేవుడు చేసిన ఉపకారం దేని కూడా బాగోదు. రోజు ఎంతమందిని కలుస్తున్నారండి? బాగలేనప్పుడు దేవుడికి ఇస్తాం అని చెప్పుకుంటాం. తగ్గిన తర్వాత ఏం చేస్తామన్నా? ఎప్పుడో కనబడలేదు. కానీ దేవుడికి దేవుడికి తెలుసు ఎలా తీసుకోవాలి. దేవుడికి తెలుసు. హల్లెలూయా. గమనించింది ఇప్పుడు మీరందరికీ